నిన్నటి బిహేవియరే ఈరోజు రిపీట్ చేయదు. అది ఆ విషయం నాకు తెలిసి కూడా మరి ఇవాళ నేను ఎందుకు దీన్ని ఫాలో అవ్వలేదంటే, ఈరోజు మార్కెట్ నిన్నటి స్ట్రక్చర్‌నే రిపీట్ చేసింది ఆల్మోస్ట్. ముందు ఫాల్ అయిపోయి, ఆ తర్వాత ఇంకా సెల్లర్స్‌ని ఇన్వైట్ చేసి మార్కెట్ పైకెళ్ళిపోయింది నిన్న. సేమ్ అలాగే ముందు ఫాల్ అయిపోయిన తర్వాత ఇంకా సెల్లర్స్‌ని ఇన్వైట్ చేస్తూ ఇంకా పడతది అనుకోని మార్కెట్ ఈరోజు పైకెళ్ళిపోద్ది అనుకోని, ఎందుకంటే మార్కెట్‌లో పైన స్టాప్ లాస్‌లు ఉన్నాయి కదా! స్టాప్ లాస్‌ని హిట్ చేస్తది మార్కెట్ అనుకోని, ఈరోజు మార్నింగే ప్యాటర్న్ రావడంతో మార్కెట్‌లో అందరూ ఇంకా ఇక్కడి నుంచి ఇంకా సెల్ చేస్తారు అని చెప్పేసి మార్కెట్ పైకెళ్తది అనుకోని, నేను ఇక్కడ 2 లాట్స్‌తో బై చేశాను కాల్. కానీ ఆ తర్వాత మార్కెట్ కొంచెం ప్రాఫిట్ ఇచ్చింది, కానీ తర్వాత నా స్టాప్ లాస్ హిట్ చేసింది. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ ఇలా గ్రీన్ క్యాండిల్ ఏర్పడి, ఓకే, మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది, పైకెళ్ళిపోయింది. ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ పైకెళ్ళిపోయింది అని చెప్పేసి కంపల్సరీ ఇది ఏదైతే ట్రెండ్ లైన్ పైనుంచి వస్తుందో అది బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది అనుకుని, ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ రావడంతో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అనుకుని మళ్ళీ ఇంకొక లాట్ ట్రై చేశాను కాల్ తీసుకొని. కానీ ఈసారి కూడా స్టాప్ లాస్ ఇచ్చేసి. ఇక్కడ విషయం ఏంటంటే మార్కెట్ నాకు నెగిటివ్ గా ఫాల్ అయింది కొంచెమే, కానీ ఎందుకో మరి ప్రీమియమ్స్ ఫాస్ట్‌గా పడిపోయినాయేమో. ఈ ఒక్క ట్రేడ్‌లో చాలా ఫాస్ట్‌గా నాకు లాస్ వచ్చేసింది. అంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మార్కెట్ అంత పెద్ద మూవ్‌మెంట్ అవ్వలేదు, కానీ ప్రీమియమ్స్ అయితే తగ్గిపోయినాయి. అక్కడికి నేను 25,300 కాకుండా 25,200 తీసుకున్నాను. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా మరి అంత ఫాస్ట్‌గా ఎందుకు రియాక్ట్ అయిందో తెలీదు. ఇంకా థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతున్న వెంటనే నేను 3 లాట్స్‌తో ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఉన్న లాస్ అంతా రికవర్ అయిపోతుంది అని చెప్పేసి 3 లాట్స్‌తో ఓవర్ ట్రేడింగ్ చేశాను. ఇది స్టార్టింగ్‌లోనే తీసుకున్నాను కాబట్టి ఇది ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ లో ఉందో అది బ్రేక్అవుట్ అయితే, అంటే లో బ్రేక్ అయితే, కిందకి బ్రేక్ అయితే నేను అది క్లోజ్ చేసేద్దాంలే అనుకున్నాను. అందుకనే రిస్క్ ఒక 10 పాయింట్సే పెట్టాను, నార్మల్గా 20 పాయింట్స్ పెట్టకుండా. మార్కెట్ మంచిగా ప్రాఫిట్ ఇచ్చింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళి ఉంటే నాకు కనీసం బ్రేక్ ఈవెన్ అవుతును, అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోదును. బట్ మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయిపోయింది, తర్వాత ఫాల్ అయిపోయింది. ఇంకో విషయం నేను ఇవాళ అవాయిడ్ చేసింది ఏంటంటే, ఇవాళ నేను మార్కెట్ నిన్నట్లాగే మళ్ళీ హాల్ట్ అయిన తర్వాత పైకి వెళ్తుంది అనుకున్నాను. ఈ సెటప్ మీద చాలా నమ్మకంగా ఉండిపోయాను మార్నింగ్ నుంచి. ఇక్కడ అందరూ సెల్లర్స్ వస్తారు, ఇంకా సెల్లర్స్ వచ్చినప్పుడు మార్కెట్ కిందకి ఎలా వెళ్తుంది, ఎక్కువ మంది సెల్లర్స్ వస్తే ఇంకా మార్కెట్ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది అనుకొని అదొక ఇందులో ఉండిపోయాను నేను. అదొకటి నేను చేసిన మిస్టేక్ ఇవాళ. మాటికి కాల్స్ తీసుకోవడం, మార్కెట్కి ఎదురుగా నేను ఫైట్ చేయడం అనేది ఈరోజు నా మిస్టేకే. అలా చేయకుండా ఉండాలి.